ప్రజల మన రక్షకుడును జనరక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి వాగ్దానం, అది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 23వ లేఖనాన్ని మనం చూద్దాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రతి ఒక్కరూ ఈ మాటను మీరును ఈ దినమున పలుకండి. మీరు పలికినట్లయితే మనము ఎవరిని గూర్చి ప్రకటించుచున్నాం? సార్వత్రిక సంఘములలో క్రైస్తవ జనులందరూ కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నామనేది సత్యం. ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తును మనము ప్రకటించుచున్న ఎడల దేవుని యొక్క మహిమకరమైనటువంటి ఆశీర్వాదములు మీ మీదను మన మీదను ఉంటాయని దేవుడు సూటిగా తెలియజేస్తున్నాడు. మరి దేవునిని మనం సిలువ వేశాం. ఆ సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు నిజమైన దేవుడైనాడు, నిజమైన రక్షకుడైనాడు. ఆయనే మన యొక్క శాంతి ప్రదాత అయినాడు. అంతేకాదు సమాధానకర్త అయిన అధిపతి అయినాడు, విశ్వాసమునకు కర్త. మరి ప్రతి ఒక్క విధమైనటువంటి ప్రేమ ఒక కర్త అయి ఉన్నాడు. మరి ఇన్ని తెలిసి కూడా మనం ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తు యేసులో మాత్రమే ఉన్నాయనేది మనం గ్రహించగలిగినట్లయితే ఈ దినము నుండి మన యొక్క మరి ప్రకటించాల్సింది, మన జీవితంలో మనం ఎవరిని గూర్చి ప్రకటించాలో మరి ఈ దినం నుండైనా మనం తెలుసుకున్నట్లయితే అది సిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటించుచున్నామనేది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాల్సిన విషయం. మరి మనము కూడా ఆ రీతిగా ఉన్నామా, మరి ఉందామా అనుకున్నట్లయితే మనం ఈ ఉదయకాల సమయం నుండి కూడా ఆ యొక్క వాగ్దానము మన జీవితాలలో కూడా నిజముగా జరిగే రీతిగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, మీ పాద పద్మములకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, అవును ప్రభా, మేము మిమ్మల్ని ప్రకటించే వారిగా ఉండాలి. మీ నామాన్ని ఘనపరిచే వారిగా మాత్రమే ఈ లోకంలో జీవించాలి. అంతేకాదు ప్రభా, మేమైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయములలో ప్రేరణ కలిగి జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ నీ ప్రియ జనాంగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమె.